95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అస్వస్థత, పొత్తి కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోల కండక్టర్ ఆత్మహత్య, అధికారుల వేధింపుల, వ్యక్తిగత కారణాల అని పోలీసుల విచారణ. కోరుట్ల సభలో చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసిన నాయకులకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తోమన్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. జగన్ దుర్మార్గ పాలన పట్ల పట్టభద్రుల తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూసే తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడం తెలిసిందే. దీనిపై ఏఐజీ వైద్యులు స్పందించారు. సీఎం కేసీఆర్ కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆయనకు పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎండోస్కోపీ, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు పొత్తి కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు వెల్లడించారు. మిగతా వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వివరించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. ఆ కండక్టర్ కు ఏం సమస్య వచ్చిందో ఏమో, 4 రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం విధులకు వచ్చిన ఆయన బస్సులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు సెలవుల్లో ఉన్నారు. సోమవారం ఆయనకు వీక్ ఆఫ్ ఉండడంతో వృధా అవుతుందని ఆదివారం మధ్యాహ్నం డిపోకు డ్యూటీకి వచ్చారు. ఇక చాటు వద్ద రిపోర్టు చేసిన అనంతరం రెస్ట్ రూమ్ కి వెళ్తున్నానని చెప్పి డిపో వెనుక ఆగి ఉన్న ఖాళీ బస్సులోకి వెళ్లి వెంట తెచ్చుకున్నటువంటి టవల్ తో ఊరేసుకుని చనిపోయారు. డిపోలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్త వేసేందుకు వెళ్తుండగా బస్సులో మహేందర్ రెడ్డి ఊరేసుకుని ఉండడం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. అధికారుల వేధింపులా, లేక వ్యక్తిగత కారణాలా, లేదా మరేమైనా సమస్యలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ రెడ్డికి భార్య, 2 కుమారులు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరుట్ల సభలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు తెలివి రావడం లేదని, వాళ్లు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ చైర్మన్లు అన్నం లావణ్య, రణవేణి సుజాత తదితరులు పాల్గొన్నారు. నేను అట్లా 30% నీ దగ్గర తీసుకుంటే నా ప్రజలకు ఎందుకు ఓట్లు ఎత్తున్నాను, ఎందుకు గెలిపిస్తున్నాను? అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మీరు ఎవ్వరేం అభివృద్ధి జరగలేదు. 100 బెడ్ హాస్పిటల్ ఒక నిన్న కాంట్రాక్ట్ కొట్టించాడు, పిచ్చోడు మంచోడు వరకు 100 బెడ్స్ 2 ఫ్లోర్స్ రాబడి పడ్డాయి. పాత బిల్డింగ్ మీద ఒక ఫ్లోర్ పడ్డది, సెకండ్ కొడుతున్నారు. దాని మీద కూడా దీని మీద ఇంకొక ఫ్లోర్ కొడుతున్నారు. నచ్చదా మెట్టిపల్లికి కూడా మనం స్టార్ట్ చేస్తాం. నచ్చదా ఇంకా 20 పడకలు పెంచుతున్నాం కనుక మెట్టిపల్లి కూడా చెరవేగా పని నడుస్తుంది. ఇలా మిషన్ భగీరథ కానీ ప్రతి దాంట్లో మేము ఉంటాం. మీరు ఉన్నప్పుడు ఏం చేసి నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండే. నువ్వు ఉన్న కాలంలో, కాంగ్రెస్ కాలంలో ట్యాంక్ పెట్టి కొరట్ల ప్రజలందరూ తెలుసు. దానికి నీళ్ళు రాక అట్లా వదిలిపెట్టిపోయినాక నేను వచ్చిన తర్వాత ఇవాళ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం. చిన్న ఎక్కడైనా కటింగ్స్ కానీ ఎక్కడైనా ఏమైనా లీకేజ్ ఉంటే మాత్రం తప్ప ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం. ఇవాళ ఆ విధంగా మేము పనిచేస్తున్నాం. నువ్వు ఏం చేసావు? వెటర్నరీ కాలేజ్ తెస్తున్నా అని చెప్పి ఆర్భాటం చేసావు. రోడ్డు మీద స్టోర్ వేసిపోయాను. రోడ్డు మీద కూడా కాదు, గిన్నె ఎక్కడ పెట్టిపోయాను, వాటి మీద ఈ విధంగా స్టోర్ పెట్టిపోయినాం. నేను వచ్చిన తర్వాత వెటర్నరీ కాలేజీ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండగా కింద కూర్చొని ఆయన చాంబర్లో పోయి, సార్ ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకుండా ఉంచట్లేదు, రోడ్డు కట్టమంటే అక్కడ ఏదైనా కానీ చెప్పి ఇలా డబ్బులు 10 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇలా 300 కోట్లతో ఇలా దాని రూపం వచ్చింది. ఇలా ఎంతో మంచిగా ఇలా కాలేజీ నడుస్తుంది. ఈ విధంగా మేము చేసుకుంటాం. 100 బెడ్ హాస్పిటల్ తెచ్చాం. ప్రతి ఒక్కరు ఏది మాట ఇచ్చినో కొట్ల ప్రజలకు ప్రతి ఒక్కటి చేస్తున్నాం. నా నియోజకవర్గంలో ఇది లేదనుకుంటా 90 to 95% వర్క్ చేసాం.
రోడ్ల విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందటువంటి నియోజకవర్గంలో నెంబర్ 1 ఉండే విధంగా తీర్చిదిద్దడం. కానీ మీరు ఇంకా ఏదో ఆశలు పెట్టుకొని మేమేదో చేస్తాం, ఇంతకంటే ఏం లేదు, చేసేది లేదు. మీరు ఇక్కడ మిగిలింది ఏమి లేదు. మీరు చేసిన దానికోసం ఏం మిగిలేలేను. పూర్తి స్థాయిలో చేసినా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తా. ఇలా మినీ ట్యాంక్ బండ్ కట్టాం, ఎంతో ముద్దుగా కట్టుకుని దాన్ని కూడా తయారు చేసుకున్నాం. ఎన్నో చేస్తున్నాం. మేము కొత్తగా మేము చేసుకుంటూ పోతుంటే కళ్ళు లేని కబోదులు లెక్క మీరు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీద వారేసిపోదాం. గట్ట వారేస్తే నా ప్రజలు నమ్ముతారా? 4 సార్లు దాదాపు 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారంటే పిచ్చోన్నది గెలిపిపోతున్నాడు, లగానైతే గెలిపిపోతుంది. ఇలా ఎప్పుడు కూడా నేను పైన వాడు అంటాడు 5,000 10,000 ఓడిపోయాను చెప్పి 32,000 గెలిపించింది నా ప్రజలు పోయినా సార్. మీ అందరూ తెలుసు, ప్రెస్ మిత్రులు కూడా తెలుసు. 32,000 గెలిచినాడు పోయినా సార్. ఇటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలు ఆడుకుంటే మీరు తిరిగితే మీరు రూపాయలు నమ్మరు. మీ ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలి. మీరు అభ్యర్థి కూడా ఒకరు రాండి, 4 అభ్యర్థులు వచ్చి నేను అభ్యర్థి పక్కన కనిపించేస్తున్నారు. బీజేపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఓన్ కూడా ముందుకుడే వీడు క్యాంప్ పెడతాడు, 24 ఫ్లెక్సీలు కట్టుకుంటాడు, అక్కడ 4 ఫ్లెక్సీలు కట్టుకుంటాడు. మా దాంట్లో లేదే. మేము అందరం ఐక్యంగా ఉన్నాం, మా పార్టీ అంతా ఉన్నాం. మా నాయకులు కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ కూడా ఏలు పెట్టి చూపించిన తప్పుడు పనులు మా నాయకులు, మా కౌన్సిలర్లు కానీ, మా ఎంపీపీలు కానీ, మా జెడ్పీటీసీలు కానీ, మా ఎవ్వరైనా కానీ, మా సర్పంచ్ గారు ఎక్కడ కూడా ఏలు పెట్టి చూపించే పని చేస్తారు. తెలుసు వాళ్ళందరికీ ఎందుకంటే సార్ స్ట్రిక్ట్గా ఉంటాడు కనుక మేము స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి ఎక్కడ పొరపాటు చేస్తారు. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా సర్దిద్దుతున్నాయి వెంటనే. ఆ విధంగా మా పరిపాలన నడుస్తుంటే. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ఏకాభిప్రాయంతో పనిచేయడం ముదావాహమని రామకృష్ణ అన్నారు. ఇక జగన్ దుర్మార్గ పాలన పట్ల పట్టభద్రులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. పరిపాలన చేతకని ముఖ్యమంత్రి జగన్ కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు కావాలని కాలువ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీ సమావేశ ఎన్నికలకు ఇది ఒక రిహార్సల్ మాదిరి ఉంది. కాబట్టి అతను ఇంత దిగజారినాడనే దానికి ఉదాహరణ ఏమంటే, నువ్వు లోకల్ బాడీస్ అన్నీ నీవే గెలిచావు. లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఎవరిని నామినేట్ చేయొద్దంటావు. గెలిచిందంతా నీ బీ ఫారం మీద గెలిచిన వాళ్ళే, వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు. రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? దౌర్జన్యాలు జరిగాయి, ఇంకోటి జరిగాయి. కానీ నామినేషన్ వేయడానికి కూడా అనుమతించకుండా అడ్డుగా నిలబడి కాపలా కాశారు. ఒక అభ్యర్థి అయితే మారువేషం వేసుకొని, మన అనంతపురంలోనే మారువేషం వేసుకొని తర్వాత ఆయన గోడ దూకిపోయి నామినేషన్ వేసాడట. మారువేషాల్లో గోడ దూకిపోయి నామినేషన్లు వేయాలంటే ఇవాళ ఏం పరిస్థితి ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెడతా ఉన్నాడు. ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడం లేదు. ఈవెన్ ఉపాధ్యాయులనే కూడా గౌరవం లేదు. మొన్న గుంటూరులో డిఓ గారు చెప్పారు, ఉపాధ్యాయులంతా యూజ్లెస్ ఫెలోస్, నేనే ముఖ్యమంత్రి అయితే 70% వాళ్ళకి కోత విధిస్తాను, వాళ్ళ జీతాల్లో కోత పెడతానని. యూజ్లెస్ ఫెలోస్ అని తిడతావు. అంటే మీకు ఏమాత్రం గౌరవం ఉందో దాన్ని బట్టి అర్థమవుతోంది. ఉపాధ్యాయుల పైన నీకు ఏమాత్రం గౌరవం లేదు. నేను ప్రత్యేకించి ఇవాళ మీ ద్వారా ఉపాధ్యాయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ బెదిరింపుల ద్వారా, డబ్బు పంపిణీ ద్వారా, వెండి బిస్కెట్లు ఇవ్వడం ద్వారా మీ ఓట్లు పొందాలని చూస్తూ ఉన్నారు. మరోమారు చెప్తా ఉన్నాం, ఈసారి వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తే మీ మెడకు మీరే ఉరితాళ్ళు వేసుకున్నట్లు. ఎవరికి మీ ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొలుస్తూ ఉన్నాడు. మీరంటే ఏమాత్రం గౌరవం లేదు. పైగా నేను విన్నాను, డబ్బులు తీసుకోకపోతే వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారట. చూడు ఎంత ఆ స్థాయికి వచ్చిందో. డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకపోతే నీ డోర్ నంబర్ ఏమి, నీవేమి అని చెప్పి వాళ్ళు రాసుకొని పోతూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? పిచ్చి పరాకాష్ఠగా చేరింది, నీకు పోగాలం దాపురించింది. లేకపోతే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, కొంతమంది మాకు వద్దనే వాళ్ళు చాలామంది చూసామా. కొంతమంది తిట్టేవాళ్ళు కూడా, ఏమయ్యా మాకే డబ్బులు ఇచ్చేకొస్తావా, ఎట్లా కనపడుతున్నాం మేము, అమ్ముడు పోతామా అని మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళ డబ్బు తీసుకోకపోతే మీ పేరు రాసుకుంటాం,
మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పి గన్నవరం మరియు మామిడి కుదురు మండలం నగరంలోని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలతో అలంకరణ చేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పి గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న రోగులకు, బాలింతలకు మరియు మొగలి కుదురు అనాథాశ్రమంలో పాలు, పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేశారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ రాకేష్ పక్కన తప్పుకో. మమ్మల్ని పక్కన ఎప్పుడు అంటారు మీరు అన్ను మళ్ళా సంబంధం లేదు మన నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్. అది చెప్తుంటే ఇక్కడ రమ్మని మీరు ఇటు ఆలుండమ్మా. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం డిపో మేనేజర్ జి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితమైనదని, ప్రైవేటు వాహనాలలోని ప్రయాణించడం చాలా ప్రమాదకరమని అన్నారు. కన్నాయిగూడెం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముక్కునూరు నీలంపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. తిప్పినప్పుడు రోడ్డు బాగాలేదు, ఎక్కినప్పుడు ఇప్పుడు ఏంటంటే రోడ్డు బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి సురేష్, డిపో మేనేజర్, వరంగల్ 2 డిపో. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుండి ప్రతి పల్లెలో ఏ రూట్లో అయితే బస్సులు ఆపరేట్ అవుతుందో ఆ రూట్లలో ప్రజల వద్దకు ఆర్టీసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంలో ఏటునారం నుండి తుపాగూడెం రూట్లో ఈరోజు ఇక్కడ కన్నాయిగూడెంలో ఈ మండల హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మరి మీ అందరు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ రూట్లో 5 బస్సులు తిరుగుతున్నాయి, 5 ట్రిప్పులు. గతంలో 11 ట్రిప్పులు ఉండే. ఈ టాటా మ్యాజిక్ ఇట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ బాగా పెరగడం వల్ల జనాలు బస్సులు ఎక్కకపోవడం వలన ట్రిప్పులు అనేది తగ్గడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మరి ఆర్టీసీని ఆదరిస్తే కానీ ఇంకా ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు కూడా బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. పిఎస్సి వాళ్ళకు కూడా పాసులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల రైతులు వేసుకున్నటువంటి ఆర్టీసీని ఆదరించి మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను. మంచి ట్రైనింగ్, మంచి సేఫ్టీ బస్సు ఉంటుంది ఆర్టీసీ అంటే. అట్లాంటి బస్సులే మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అడుగడుగున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం భారీ కేక్
కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆ రోజు నుంచి పనిచేస్తున్నటువంటి మన నియోజకవర్గంలో ఆ రోజు నుంచి జగన్ గారి వెంట ప్రయాణం చేస్తున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కూడా ఇవాళ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వాస్తవంగా మేము కూడా బయటికి రాలే. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేశాను నేను. ఆ రోజు మేము రాలేకపోయాం బయటికి. కానీ ఏమీ ఆశించకుండా మన నియోజకవర్గంలో కొంతమంది నాయకులు, ఉదాహరణకి చిట్టుబాబు గారు కానీ, చిట్టిరాజు గారు కానీ, అంటే ఒకరిద్దరు పేర్లు చెప్తున్నా, మిగతా చాలామంది ఆ రోజు అధికారాన్ని వదులుకొని, నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీళ్ళందరూ నన్ను గెలిపించిన, నన్ను కాదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి ప్రతిపక్షంగా, అధికార పక్షాన్ని వదులుకొని ప్రతిపక్షంగా 8 సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టాలి అందరికీ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో శ్రీ మల్లన్న జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు శివశక్తుల పూనకాలతో, ఒగ్గు కళాకారులతో మల్లన్న స్వామికి సుమారు 1000 నుంచి 2000 బోనాలతో సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు భార్యపై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ బైనా నడిపి మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎలుక అశోక్, తోకల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి నిన్న కొరుట్ల పాదయాత్రలో భాగంగా మా ఎమ్మెల్యే గారి భార్య అయిన సరోజమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వేసిన బిడ్డ, నువ్వు ఖబర్దార్, మళ్ళోసారి ఇసుంటి దొంగ మాటలు మాట్లాడకు. నువ్వు దొంగవై ఇంకోళ్ళని దొంగనకు. కోర్టు కేసులో దొరికిన ఒక దొంగవు నువ్వు. నీకు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. ఖబర్దార్, యాడికి తెమ్మంటావు ఆ ప్రూఫ్లు తీసుకొని వస్తాం బిడ్డ. మా ఎమ్మెల్యే గారి భార్య అయిన సరోజమ్మ పోలీసుల దగ్గర లంచాలు వసూలు చేసిందని చెప్పినావు కదా బిడ్డ, ఒక ప్రూఫ్ తీసుకురా. నేను సర్పంచ్గా రాజీనామా చేస్తా మా అమ్మ తరఫున. అమ్మ నిజవర్గానికి కాళికాదేవి ఎట్టనో, సరస్వదేవి ఎట్టనో మా అందరికి తల్లి లెక్క అమ్మ. మేము ఏ పని చేసినా కార్యకర్తలం మా సొంత అమ్మ లెక్క భావించి అమ్మతోని మేము ఏదైనా పని ముహూర్తం పెట్టుకుంటాం. అసుంటి మంచి అమ్మగారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసిన బిడ్డ, ఖబర్దార్. నువ్వు కమ్మరిపల్లిలో ఈరోజు నీ పాదయాత్ర, నీ బహిరంగ సభ ఉన్నది. ఆ సభలో క్షమాపణ ఇవ్వకుంటే బిడ్డ మోర్తార్ దాటవు నువ్వు. ఇది మేమొక్క అమ్మని, ఒక సొంత అమ్మని అంటే కొడుకుకి ఎంత బాధనో ఆ బాధగా భావించి నీకు ఇది మేము సమాధానం చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీ కేసులో దొంగల ముఠాలో గతంలో 3 అరెస్ట్ చేయగా, చోరీ జరిగిన నాటి నుండి తప్పించుకుని తిరుగుతున్న మరో 3 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవులు పాల్గొన్నారు.
మీరు అటు సైడ్ నువ్వు గత నెల 23 అర్ధరాత్రి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన దొంగతనంలో ఇవాళ ఇంకా కొంత పురోగతి. మేము ఒక 3 వ్యక్తులని గతంలో 1వ తారీఖు మార్చి రోజు 3ని అరెస్ట్ చేసి కొన్ని వస్తువులు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మా గౌరవనీయులు ఎస్పీ ఎక్కడి భాస్కర్ గారు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో మా ఎస్పీ గారి ఆదేశానుసారము ఒక 3 టీంలు దాని మీద సెర్చింగ్ చేస్తూ ఉన్నాయి అబ్స్కాండింగ్ అక్యూజ్డ్స్ వరకు మిగతా వాళ్ళ గురించి. సో ఈరోజు మల్యాల సిఐ రమణమూర్తి మరియు మల్యాల ఎస్ఐ చిరంజీవికి ఒక నమ్మదగినమైన రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక డాబాలో రేడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 3 అనుమానాస్పదంగా 3 వ్యక్తులు కనిపిస్తూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పేర్లు అడిగితే అనుమానాస్పదంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా పంచుల్ని పిలిపించి వాళ్ళ ముందర విచారించగా వాళ్ళు 3 పేర్లు అని చెప్పారు. దాంట్లో ఒక వ్యక్తి రామ్ శెట్టి ఎలియాస్ శెట్టి, ఇతను బీదర్ డిస్టిక్. తర్వాత వాళ్ళ కొడుకు దేవిదాస్, ఇంకోటి విఠలరావు. ఈ రామ్ శెట్టి మరియు దేవిదాసు ఇక్కడ దొంగతనం చేసిన వస్తువులను తీసుకుపోయి విఠలరావుకి ఇస్తే ఆ విఠలరావు దాన్ని కరిగించి ముద్దులుగా చేయడం జరిగింది. సో వాటిని చూపించగా మేము వాళ్ళ 3 నుంచి దాదాపు 12 కేజీల వెండి ఇక్కడి నుంచి తీసుకుపోయిన ఏవైతే ఆంజనేయ స్వామికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిని అన్ని ఈ విఠలరావు అనే వ్యక్తి కరగబెట్టడం జరిగింది. సో అవి అమ్ముకొని మళ్ళీ ఈ ఏరియాలో దొంగతనం చేద్దాము, మళ్ళీ ఇంకా టెంపుల్స్ వాళ్ళు ఆల్రెడీ రెక్కి చేసుకొని ఉన్నారు, మళ్ళీ కొంత దొంగతనం చేసి ఈ వస్తువులు అమ్ముకుందామని రావడం జరిగిందని వాళ్ళు పంచుల ముందర చెప్పడం జరిగింది. సో వాళ్ళని ఇవాళ 2 గంటలకు ఆ దాబాలో అరెస్ట్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి 12 కేజీల వెండి కడ్డీలు, అంటే ఆ విగ్రహాలు అన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఆ తాపడాలు ఉన్నాయో ఆ టెంపుల్లో దొరికిన వస్తువులు, ఆ వెండి వస్తువులన్నింటినీ. మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ సివిక్ కాంటాక్ట్ కార్మికులు కార్మిక పక్షపాతి టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సంజయ్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కార్మికుల పట్ల జాతీయ సంఘాలకు ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. నిజంగా జాతీయ సంఘాలకు కాంట్రాక్ట్ కార్మికులపైన నిజమైన ప్రేమ ఉంటే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి హక్కును కల్పించి వారి యొక్క చిత్తశుద్ధి మరియు నిజాయితీని చాటుకోవాలన్నారు. ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిపై హై పవర్ కమిటీ వేతనాలు యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత కార్మిక బిడ్డగా, టీఎన్టీసీ రాష్ట్ర నాయకుడిగా, మరి రోజుకి సింగరేణిలో కాంట్రాక్టీకరణ పేరు మీద శ్రమని దోచుకుంటూ బడా కాంట్రాక్టులు రోజుకు కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంటే, మరి సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు ఒక కాంట్రాక్టర్ చనిపోయిందని చెప్పి 8 నెలల నుంచి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే, మరి వీళ్ళందరి నా దగ్గరకు వచ్చి మరి నేను హెచ్ఎంఎస్ యూనియన్ కానీ మరి సిఐటిసి ఏఐటిసి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని మరి వీళ్ళ కోసం పోరాటం చేయాలి చాలా పలుమార్లు మాట్లాడడం జరిగింది. కానీ లాస్ట్కి మాతో కలిసి వచ్చిన యూనియన్ ఇఫ్ట్ మరియు హెచ్ఎంఎస్ వాళ్ళు కలిసి వచ్చి ధర్నాలు చేసినాం, బంధులు చేసినాం, రాస్తా రోకోలు కూడా చేసినాం. వాళ్ళ యొక్క విజయం వాళ్ళు సాధించుకున్నారు. నేను కోరుకునేది ఒకటే, జాతీయ సంఘాలకు నిజంగా కాంట్రాక్ట్ కార్మికుల పైన ప్రేమ ఉంటే హై పవర్ కమిటీ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఎందుకు మీరు సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు బంధులు చేయట్లేదు? గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలో వివిధ చోట్ల బైకులు దొంగతనం చేసిన 3 బైకు దొంగలను తెనాలి తాలూకా పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్ తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
మనం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 4వ తారీఖున ఒక కేసు రిజిస్టర్ చేయబడింది. బైక్ దొంగతనం కాబడిందని చెప్పేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, సంగం జాగలముడి విలేజ్ సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బైక్ పార్క్ చేసి ఉండగా బైక్ని దొంగలు అపహరించారని చెప్పి మనకి కేసు నమోదు కాగా దాని మీద దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న 2 గంటల సమయానికి. అందులో 3 వ్యక్తుల్లోని 2 వ్యక్తులు బీసీ కాలనీ గురిపాలెం చెందిన వాళ్ళు. ఒక అబ్బాయి 17 ఇయర్స్ అబ్బాయి, అంటే జువెనైల్. ఆ అబ్బాయి కూడాను తెనాలి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు కూలి పనులు చేస్తూ వీళ్ళకి సంపాదించుకున్న డబ్బులు సరిపోక సులభంగా డబ్బులు ఎట్లాగా ఆర్జించాలి అని చెప్పి ఆలోచించి బైకులు దొంగతనాలు చేయడం మీద వాళ్ళు దృష్టి సారించారు. గత 6 నెలల్లోనే మొత్తం కలిపి మనకి 10 బైకులుగా టోటల్గా దొంగతనం చేశారు. ఆ 10 బైకులని మనం రికవరీ చేశాము. పగటిపూట రెక్కి నిర్వహించడము, రాత్రిపూట దొంగతనాలు చేయడం చేస్తున్నారు. మొత్తము 3 జిల్లాల్లోని వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు కాగా, అలాగే బాపట్ల జిల్లా వేమూరులో పిఎస్లో కూడాను ఒక కేసు రిజిస్టర్ అయింది. అలాగే మన తెనాలి రూరల్లో 3 కేసులు, మొత్తం 6 కేసుల్లోని 10 బైక్స్, ఇంకా బైక్స్ మనకి 4 బైకులు ఇంకా అందులో ఓనర్స్ ట్రేస్ కావాల్సి ఉంది. సో ఈ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపి 10 బైక్స్ వర్త్ 8,75,000. మనకు అన్నీ కూడాను పల్సర్ బైక్స్, అన్ని పల్సర్, గ్లామర్ ఇట్లాంటి బైక్స్, ఒక మటుకు స్కూటీ ఉంది. సో ఇంత చక్కగా 10 బైక్స్ రికవరీ చేసి ముద్దాయిని చాలా త్వరితగతిని పట్టుకొని కేసును ఛేదించిన తెనాలి రూరల్ ఎస్ఐకి, అలాగే పర్యవేక్షించిన సిఐ గారికి అండ్ వాళ్ళ క్రైమ్ స్టాఫ్ శ్రీనివాసులు తదితరులందరికీ కూడాను నా కంగ్రాచులేషన్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంత్రి రజని ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో 14వ వార్డులోని దాసరి కాలనీలో సుమారు 1,10,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారని స్థానిక వైసీపీ నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. మన అంబేద్కర్ కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి చోట కూడా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ కేర్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యం అందించాలనే దిశగా అదే లక్ష్యంతో ఈరోజు మంచి వైద్య సేవలు ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుగైన ఆరోగ్యం అందించే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అడుగులు వేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అస్వస్థత, పొట్టి కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ ఆత్మహత్య, అధికారుల వేధింపుల, వ్యక్తిగత కారణాల అని పోలీసుల విచారణ. కోరుట్ల సభలో చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసిన నాయకులకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తోమన్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణ.
జగన్ దుర్మార్గ పాలన పట్ల పట్టభద్రుల తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.